మహారాష్ట్రలోని నాగపూర్లో అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారతీయ వైమానికల దళ ఐఏఎఫ్ అధికారి భార్య అయిన 24 ఏళ్ల యువతిపై పాత స్కూల్ స్నేహితుడు ముస్లిం యువకుడు అతని అనుచరులు కలిసి కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా రహస్య వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేసి చివరికి బలవంతంగా మత మార్పిడి నికా చేయించిన ఆరోపణలపై 2 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడైన మౌలానా కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం ఫిబ్రవరి 8న ఒక హోటల్ సమావేశంలో ముస్లిం యువకుడు అయాజ్ ఆమెకిచ్చిన పానీయంలో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ గత కొన్ని నెలలుగా ఆమె నుంచి దాదాపుగా 4 లక్షలు వసూలు చేశాడు. మే 31న నిందితుడు ముస్లిం యువకుడు అయాజ్, అతడి అనుచరుడైన మరో ముస్లిం యువకుడు అబిన్ షేక్ ని కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ హజరత్ మౌలానా అనే మత పెద్ద ఆమె చేత బలవంతంగా మత మార్పిడి ఆచారాలు చేయించి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అయాజ్తో నికా జరిపించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నగరం వెలుపల విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త ఐఏఎఫ్ అధికారి ఈ ఘోరం గురించి తెలుసుకుని జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగపూర్ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. أعوذ بالله من الشيطان الرجيم. 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 بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا ترجعون فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش العظيم. ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون.